హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ పప్పు అండి, ములక్కాడ పప్పు. అవి కందిపప్పు, పెసరపప్పు అండి, 200 గ్రాములు. మనం ముందుగా కడిగి వాటర్లో అయితే నానబెట్టుకొని వేరే బౌల్లో అయితే పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని, మట్టి పాత్ర అండి మీకోసమే తెచ్చాను పప్పు చారు కాసేదానికి. ఇప్పుడు పప్పు అయితే అందులో వేసేసుకున్నాం. మనం అయితే పప్పు వేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు మన పప్పులో కావాల్సిన పదార్థాలండి: టమాటో, ఆనియన్స్, ఎండుమిర్చి, ములక్కాడలు. చూసారా? ఇవైతే మనం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలండి. ఎండుమిర్చి చూడండి, బాగా ఘాటుగా ఉంటాయి, అందుకని మనం కొంచెం అయితే తీసుకున్నాము. ఇప్పుడు అలాగే మనం టమాటో అయితే కట్ చేసుకున్నామండి. సింపుల్గా అండి, మీరు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. జాగ్రత్త అండి, చేతులు తెగతాయి. మీరైతే నిదానంగా సన్నగా కాకుండా లావుగా అయినా మీరు తరుపుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా మనం కట్ చేసుకుందామండి. చూడండి, చాలా జాగ్రత్తగా అయితే మీరు కట్ చేసుకోండి అండి ఆనియన్స్ కూడా. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఆనియన్స్ కూడా. అలాగే మునక్కాళ్ళు కూడా మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి. మునక్కాళ్ళు కూడా రెండుగా అయితే మనం నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి. పప్పుచారు, ములక్కాడ పప్పుచారు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మనం చెప్పే టిప్స్తో మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా అయితే వస్తుంది. చింతపండు అండి, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు మనం ముందుగా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఆ ఐటెం కూడా మనం అయితే పప్పు ఉడకబెట్టుకున్నామండి. ఉడకబెట్టుకుంటున్నాం కదా, అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్, ఎండుమిర్చి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకోండి అండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా మీరైతే వేసేసుకోండి. వేసేసుకున్నాక అందులోనే మీరు చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా? ఈ విధంగా చింతపండు యాడ్ చేసుకొని, పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని, పప్పునైతే ఒక్కసారి ఈ విధంగా కలిపెట్టేసుకొని మీరైతే మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పప్పు చూసారా ఎలా ఉడుకుతుందో. ఇది కొంచెం అట్టు కలుపుకొని మళ్ళీ చూడండి. ఇంకా మనకైతే రెసిపీ కొంచెం ఉడకాలండి. అప్పుడు దాకా మళ్ళీ మనం కొంచెం సేపు ఉడికించుకున్నాం మన పప్పునైతే మూత పెట్టుకొని. పప్పు అయితే బాగా బాయిల్ అయ్యి బాగా ఉడికిపోయిందండి. అటిక్ అనేది కింద పెట్టున్నానండి నేను, అయినా కూడా అది ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు వాటర్ అయితే మనం వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకొని కల్లుప్పు వేసేసుకున్నామండి. కల్లుప్పు వేసుకొని ముద్దకంతో బాగా ఎనుచుకుందామండి, రుబ్బుకుందాం. ముద్దకంతో మనం ఈ విధంగా రుబ్బుకుందాం. చూసారా? ఈ విధంగా అయితే మనం ముద్దకంతో రుబ్బుకోవాలి. పప్పు అయితే మెదిగిపోయింది. అప్పుడు అందులోనే మనం తీసుకున్న వాటరు పోసేసుకుందాం. మనకి ఇంకా పలసంగా కావాలంటే కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. ఇప్పుడైతే మనం తిరగమాతలోకి వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు అయితే వేసేసుకున్నామండి. చూడండి, పప్పు దినుసులు బాగా చిటపట అంటున్నాయి. అలాగే ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. అలాగే కరివేపాకు, కొంచెం ఒక 4 వెల్లుల్లి రెప్పలు వేసుకొని ఇవి బాగా ద్వారగా మనకి ఏగాలండి. ఇవైతే మెయిన్ పదార్థం, బాగా ద్వారగా ఏగాలి. ఇంకొక విషయం అండి, మనం సొరకాయ తాలింపు కూడా చేస్తున్నాము, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మునక్కాయ అండి, మునక్కాయను వాటర్ పోసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఎత్తి మనం పప్పులో యాడ్ చేసేసుకోవాలి. మీరు పప్పులో కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ మేము డిఫరెంట్గా ఉంటుందని ఈ విధంగా చేసాము. మనం ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని
ఇప్పుడైతే ఆ పోపు అనేది పప్పులు వేసేసుకోవాలి మనం. ఆ తాలింపు అనేది పప్పులు వేసుకోవాలండి. ఫ్లేవర్ పప్పు సూపర్ అయితే మనకు వస్తుంది. టేస్ట్ కూడా వేరే లెవెల్ అంతే. చూసారా, ఈ విధంగా అయితే మనకు పప్పు రెడీ అయింది. ఒక్కసారి అలా తిప్పుకొని పప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే మనకు వచ్చిందో. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారా, పప్పు ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది. పప్పు ఎంత బాగా బాయిల్ అవుతే మనకు అంత టేస్టీగా అయితే పప్పు వస్తుందండి. ఇప్పుడు మనమైతే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాం. మన ములక్కాళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మనమైతే పక్కన పెట్టుకొని సొరకాయ తాలింపులోకి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదేందో తెలుసు కదా మీకు, దీంతో పులుసులు రకరకాల వంటకాలు అయితే చేస్తారు. మనం దీంతో ఒక ప్రయోగం అయితే చేస్తున్నాం, తాలింపు అయితే చేస్తున్నామండి. మన ములక్కాడ పప్పుచారులోకి తాలింపు అయితే మనం చేస్తున్నాము. రెసిపీ అయితే తాలింపు అయితే సూపర్ ఉంటుందండి. నేను చేసి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం చేసే పద్ధతులు అయితే మీరు చేసి చూడండి, రుచి మాత్రం అమోఘంగా వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకోకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ముందుగా సొరకాయ తీసుకొని పై పొట్టు చాకుతో గీకేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకోండి ఒక 5 నిమిషాలు. తర్వాత మనకి తాలింపులో కావాల్సిన పప్పు దినుసులు అండి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు అన్నీ వేసుకొని కొంచెం మెంతులు యాడ్ చేసుకొని మనమైతే వేపుకున్నామండి. ముందుగా మెంతులు వేసుకున్నాము, అలాగే కొంచెం మినపప్పు యాడ్ చేసుకున్నామండి, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే మనం కొంచెం పచ్చిశనగపప్పు అండి. ఇవి బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్నాక పల్లీలండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. అవి మనకు ఉన్నాయి కాబట్టి అవి వేసేసుకొని అటు ఇటు కలుపుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. ఇవి అయితే మన సొరకాయ కూడా ఉడికిపోయింది, వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. వేరే బౌల్లోకి మనం యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం అందులో పప్పు దినుసులు వేసేసుకున్నామండి. పప్పుకి చూడండి, తాలింపులోకి అయితే పప్పు దినుసులన్నీ మనం యాడ్ చేసేసుకున్నాము. మీరు ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్లు అండి వేసేసుకోండి. చూసారా, ఈ విధంగా మనం పప్పు దినుసులన్నీ వేసేసుకొని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా మనం అందులో యాడ్ చేసేసుకొని కరివేపాకు రెమ్మలు కూడా మీరు అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ అయిన దాకా కొంచెం బాగా మీరు ఫ్రై చేసుకోండి. రెసిపీలోకి అయితే తాలింపులోకి అయితే సూపర్ ఉంటాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యండి. మనం ఇప్పుడు సొరకాయ ముక్కలు అందులో వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం 1 స్పూన్ సాల్ట్, మన మసాలా కూడా అందులో యాడ్ చేసేసుకుంటున్నాము, మన పప్పు దినుసులు కూడా. చూసారా, రెసిపీ తాలింపు అయితే అద్దుర్సండి, చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడు ములక్కాడ పప్పు సొరకాయ తాలింపు ఒక పట్టు పట్టేద్దామండి. మనం పప్పు అయితే వేసేసుకున్నామండి. ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాము. ఈ వాసనకి తినేయాలనిపిస్తుందండి ఇది. ఇప్పుడు మనం అదే కాదు చేస్తాము. తాలింపు చూసారా ఎలా ఉందో.
వా సూపర్ అండి. పప్పు అయితే వేరే లెవెల్ అంతేనా. అబ్బా భలే వచ్చిందండి మన రెసిపీ. ఇప్పుడు తాలింపు కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఒక ముద్దలో తాలింపు పెట్టుకొని టేస్ట్ చేద్దామండి. భలే, నేను చెప్పడం కాదండి, మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి. రుచి మాత్రం చాలా చక్కగా ఉంది. పప్పుచారు అలాగే సొరకాయ తాలింపు అండి. నేను చెప్పిన కాంబినేషన్లో చేసుకొని ఒక్కసారి తిని చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత చక్కగా అయితే వచ్చింది. మునక్కాడండి భలే మెత్తగా ఉడికింది. ఈ మునక్కాడ ఈ పప్పు తింటుంటే ఆ టేస్టే వేరండి. పప్పు చారు అనేది పప్పు ఎక్కువ కలుపుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను. ఈ విధంగా పుర్రుగా ముద్దకి కలుపుకోవాలండి. కలుపుకొని అలా తింటే ఉంటుంది. అబ్బా ఆ రుచే వేరండి. దాంట్లోకి సొరకాయ సూపర్. భలే, నాకైతే బాగా ఆకలేస్తుందండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.